రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని నందిపల్లిలో వెలిసిన నందీశ్వర ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక హోమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించగా వైఎస్ జగన్ భక్తితో పాల్గొని నందీశ్వరుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పునః ప్రతిష్ఠ సందర్భంగా ఇక నందిపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇక నందిపల్లిలో వెలిసిన నందీశ్వర ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం అయితే భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ఈ కార్యక్రమంలో చూసుకుంటే మరి హోమంలో అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 రోజులు కడప జిల్లా కూడా నిన్న చేరుకున్నారు. అయితే పులివెందుల్లో 2 రోజుల పర్యటన కూడా ఆయన చేరుకున్నారు. అయితే నిన్నంతా ప్రజా దర్బారు, ప్రజల సమస్యల ప్రజల స్వీకరణ, ఏమైనా సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే ఈ రోజు కూడా ఉదయం కూడా ఆయన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని నందిపల్లిలో వెలిసిన నందీశ్వర ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా అక్కడికి వెళ్ళారు. అయితే భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో బాగా నిర్వహించిన ప్రత్యేక హోమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన ఇంటి నుంచి కూడా వీళ్ళు టెంపుల్ వరకు కూడా భారీ స్వాగతం పలికారు. అక్కడ ఉండే కడప జిల్లా ఉండే క్యాడర్ మొత్తం అక్కడ చేరుకుంది. అలాగే నాయకులు గ్రామస్తులు కూడా అక్కడ చేరుకుని కూడా జగన్ కూడా అభివాదం చేయకూడదు, జగన్ అంటూ కూడా నిదాలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆలయంలో పండితుల ప్రదర్శనల మధ్య హోమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే వైఎస్ జగన్ భక్తితో పాల్గొని నందీశ్వరుడికి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా నందిపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వచ్చారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా ఆలయానికి మరింత ఆత్మాధిక వైభవం చేకూరిన గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఆలయ నిర్వాహకులు కూడా తెలిపారు. వైఎస్ జగన్ పాల్గొనడంలో ఈ కార్యక్రమానికి రాజకీయంగా కూడా ప్రాధాన్యత నెలకొంది. భక్తుల సౌకర్యాల దృష్టిలో ఉంచుకున్న ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. భద్రతా క్యూ లైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలతో పాటు ప్రశాంత వాతావరణంలో కూడా పూజలు పొందేగా చర్యలు తీసుకున్నారు. అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి కూడా హోమంలో కూర్చున్నాడు. పూజలు కూడా కూడా ప్రత్యేక పూజలు కూడా దగ్గర కూడా చేపించారు. అలాగే నందిపల్లి ప్రతిష్ట ప్రత్యేక హోమంలో కూడా పాల్గొన్నారు. అయితే ప్రతి సైకిల్ మధ్య వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు కూడా చేసి అనంతరం తిరిగి కూడా పులివెందులు కూడా చేరుకున్నాడు. రచన. రైట్, థ్యాంక్ యూ మధు. ఈశాన్య ప్రదేశే మధ్య ప్రదేశే విశ్వావసునామ సంవత్సరాయ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంద భూరవిరారాయ భూమి భారే రామవిరోరేణ బ్రహ్మకరమరమారభే. ఓం భువః, ఓం శివః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం దత్సవిదుర్వరేణ్యం భర్గో